హలో ఎవన్. కరెంట్లీ యూఎస్లో వీసా రివొకేషన్స్ అనేది ఒక పెద్ద హార్ట్ బర్నింగ్ టాపిక్ అయిపోయింది. లిటరలీ లాస్ట్ 3-4 ఇయర్స్లో ఎవరెవరికైతే వైలేషన్స్ పడ్డాయో, ఎవరెవరి మీద క్రిమినల్ ఛార్జెస్ పడ్డాయో, లిటరల్లీ క్రిమినల్ ఛార్జెస్ పడి వాళ్ళ తప్పు చేయలేదని చెప్పి కేసు డిస్మిస్ అయినా సరే ఈవెన్ వాళ్ళకు కూడా రివొకేషన్ నోటీసులు వచ్చినాయి అనమాట. ఫస్ట్ రివొకేషన్ ఏంటి అంటే, రివొకేషన్ అంటే యూ కెనాట్ ఎంటర్ దిస్ కంట్రీ. లెట్స్ సే మీరు ఇక్కడ ఈ కంట్రీలో ఉన్నారు, మీ వర్క్ స్టేటస్కి ఏమీ కాలేదు, మీ సెవీస్ బాగానే ఉంది అంటే యూర్ గుడ్. బట్ మీ సెవీస్ టెర్మినేట్ అయ్యింది వైల్ యువర్ స్టూడెంట్ అంటే మీరు రీఇన్స్టేట్ చేసుకోవాలి. రీఇన్స్టేట్ చేసుకోవాలి అంటే అటర్నీ కెన్ హెల్ప్ యూ. బట్ అటర్నీ హెల్ప్ చేసినా సరే మీ యూనివర్సిటీ నుంచి రీఇన్స్టేట్మెంట్ I-20 ఇవ్వాలన్నమాట. చాలామంది చాలా యూనివర్సిటీస్ వాళ్ళకి I-20లు ప్రొవైడ్ చేయట్లేదు, ఎందుకంటే మీకు వైలేషన్ ఉంది అది ఇది అని అంటున్నారంట. అండ్ హియర్ ద ఛాన్సెస్ ఫర్ రీఇన్స్టేట్మెంట్ ఆర్ లైక్ 50-50 అనుకోండి. చాలామంది డబ్బులు లేక ఈ రీఇన్స్టేట్మెంట్ ప్రాసెస్కి, లీగల్ ఛార్జెస్కి ఒక $2,000 అయింది అనుకోండి, అది అప్పు చేసి తీసుకొస్తున్నారు. అండ్ చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రకరకాల మెసేజ్లు పంపిస్తున్నారు, నాకు చచ్చిపోవాలని ఉంది, ఇండియా వెళ్ళి మొహం ఎలా చూపించుకోవాలి, అది ఇది అని. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇక్కడికి ఒక ఆపర్చునిటీ కోసం వచ్చారు, జస్ట్ లైక్ యూఎస్లో జాబ్ చూడడానికి వచ్చారు. ఇక్కడ జాబ్ దొరకకపోతే ఇంకో చోట, రైట్? అఫ్ కోర్స్ ఐ నో మీ పేరెంట్స్ వాళ్ళ లైఫ్ సేవింగ్స్ అని మీ మీద పెట్టి ఇక్కడ పంపించారు, బట్ దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, రైట్? మీరు అది చేసుకుంటే ఇది చేసుకుంటే అంటే అవ్వదు కదా. ఇక్కడ కాకపోతే వేరే చోట సంపాదిస్తారు. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూ. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది, రైట్? ఎండింగ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది. అండ్ అట్ దిస్ పాయింట్ ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ ఎక్కడా లేవు. అండ్ డిజిటల్ రెవల్యూషన్ వల్ల ఇండియాలో లిటరల్లీ ఎంతోమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నారు. ఈవెన్ యూ కెన్ డూ ఇట్, రైట్? అండ్ ఈ సిచ్యువేషన్లో మనం డిప్రెస్ అయిన కన్నా దీని నుంచి బయటికి ఎలా రావాలి అన్న దాని మీద ఆలోచించాలి. లెట్స్ సే మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, 4-5 మెంబర్స్ ఉన్నారు, ఓకే? మీకు వీసా రివొకేషన్స్ అయినాయి. ఇన్స్టెడ్ ఆఫ్ బుకింగ్ కన్సల్టేషన్ విత్ అటర్నీ ఒక్కొక్కరు సెపరేట్గా చేసుకున్న బదులు 4-5 కలిపి ఒకటే చేసుకోండి, రైట్? దేర్ యూ కెన్ సేవ్ మనీ. అండ్ ఈ సిచ్యువేషన్లో, ఈ క్రైసిస్లో కూడా అటర్నీస్ అయితే అంత కమర్షియల్గా అయితే ఎవరు ఉండరు. ఫ్రమ్ మై సైడ్ నేను సోమిరెడ్డి లాని ఎండోర్స్ చేస్తున్నాను కాబట్టి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా దే విల్ యాక్సెప్ట్ ఇట్. మీరు రీచ్ అవుట్ అయితే ఒక 4-5 మెంబర్స్ కలిపి ఒక్క కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. అండ్ ఆల్సో నిన్న ఒక లైవ్ సెషన్ చేసాం సోమిరెడ్డి వాళ్ళతో. కంప్లీట్ ఈ క్వశ్చన్స్ అన్నిటి మీద క్లారిటీ వచ్చేలా కూడా చేసాం. ఆ వీడియో కూడా చూడండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని ఫేస్ చేయడానికి ట్రై చేయాలి తప్ప లైఫ్ ఎండ్ చేసుకుంటా అంటే దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. డోంట్ గెట్ డిమోటివేటెడ్, ఇక్కడ కాకపోతే ఇంకో చోట. అండ్ ఈ టైంలో మీ దగ్గర క్యాష్ చేసుకోవడానికి చాలామంది చూస్తారు. జస్ట్ బీ కేర్ఫుల్. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. డబ్బులు ఎవరో ఏదో చేస్తారంటే ఇవ్వకండి, ఓకే? హోప్ఫుల్లీ దిస్ టిప్ విల్ హెల్ప్ యూ. మల్టిపుల్ స్టూడెంట్స్, మల్టిపుల్ పీపుల్ కలిపి కన్సల్టేషన్స్ తీసుకోవడం. అండ్ డూ నాట్ ఇన్వెస్ట్. రీఇన్స్టేట్మెంట్ అన్నది అవుతుందో లేదో తెలియదు, ఎందుకంటే కొన్ని కాలేజీలు నేను చెప్పినట్టు I-20 ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే అసలు అటర్నీ కూడా ఏమీ చేయలేరు అనమాట. అండ్ ఒక్కొక్కరి కేసు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే స్టూడెంట్స్ అయితే కనీసం సెవీస్ వల్ల ఇది అవుతుంది, బట్ వాట్ అబౌట్ H-1B గైస్, రైట్? ఒక్కొక్కరి కేసుని ఒక్కొక్క రకంగా డీల్ చేయాలి. సో మీరు జాగ్రత్తగా లీగల్ ఒపీనియన్ తీసుకొని వాట్ ఆర్ ద వేస్ అన్నది కనుక్కొని దాని ప్రకారం వెళ్ళండి. ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. ఇది కాకపోతే ఇంకొక ఆపర్చునిటీ ఉంటుంది, ఇక్కడ కాకపోతే ఇంకో చోట లైఫ్ ఉంటుంది. బట్ ఎండింగ్ యువర్ లైఫ్ అన్నది ఆన్సర్ కాదు. బ్యాక్ హోమ్ మీ పేరెంట్స్కి అన్నీ మీరే, రైట్? వాళ్ళు మీ మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. లిటరల్లీ వాళ్ళ లైఫ్ సేవింగ్స్ అంతా ఖర్చు పెట్టి మీకు ఫారెన్ పంపించుంటారు మీ ఎడ్యుకేషన్ గురించి. సో వాళ్ళని డిసప్పాయింట్ చేయకండి. మీరు బతుకుండి మీరు ఇది కాకపోతే ఇంకోటి చేయొచ్చు, ఓకేనా? జస్ట్ స్టే స్ట్రాంగ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది. ఇది మీ టెస్టింగ్ పీరియడ్ అనుకోండి, ఓకేనా? జస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఇష్యూ ఫేస్ చేస్తుంటే ట్రై టు స్టే విత్ దెమ్. వాళ్ళకి ధైర్యం చెప్పండి, జాగ్రత్త చెప్పండి. అండ్ అన్ఫార్చునేట్లీ వీఆర్ రిసీవింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్. మేము ఎంతవరకు గైడ్ చేయాలో అంతవరకు చేస్తూ ఉన్నాం. బట్ డోంట్ వరీ, థింగ్స్ విల్ బీ ఫైన్ సూన్.
బాయ్.